అంటే ఇప్పుడు పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత లోపల స్టేషన్‌లో పెట్టిన తర్వాత మిమ్మల్ని మెంటల్‌గా లేదంటే మానసికంగా ఏమైనా హరాస్ చేసిన విధానం హరాష్ అంటే ఏం చేస్తున్నారంటే, మీరక్కడికెళ్ళొద్దు. అది ఇంకా టైం ఉంది దానికి. మీరు అట్లెట్లా వెళ్తుర్రు? అది గవర్నమెంట్ ల్యాండు. మరి ప్రైవేట్ మాకు ఇల్లు లేవు, ఇల్లులు కోల్పోయినాము, నివాసం కోల్పోయినాము, ఆవాసం కోల్పోయినాము. మరి మేము ఎక్కడ ఉండాలని మీరు అడగలేదా? అడుగుతుంటే అసలు దానికి సమాధానం లేదు. ఎక్కడైనా ఉండండి. అందులో మాత్రం పోవద్దు. మాకు క్షణక్షణం మాకు వేధిస్తుర్రు. భయం భయంగా మమ్మల్ని వేధిచ్చుడు. మీరు అందులో వెళ్ళొద్దు. అంతే ఎసాల్. అనేసి మమ్మల్ని రాత్రంతా కూర్చోబెట్టి, మా మీద మేము ఎందుకు తీసుకొచ్చిర్రు కదా! మళ్ళా మాకు న్యాయం చేస్తారేమో, ప్రభుత్వానికి ఏమైనా చెప్తారేమో, మెసేజ్ ఇస్తారేమో, వాళ్ళ బాధ ఇది. మీరు తొందరగా ఏదైనా చేసేయండి. వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడుకుంటారు. మనమేదో మిగతాది మనం చూసుకోవచ్చు అని ఏమన్నా మెసేజ్ ఇస్తారేమో అనుకుంటే, అక్కడేం చేసిర్రు, లోపట మా మీద కేసు బుక్ చేసేసిర్రు ఎఫ్ఐఆర్. ఆ! ఎట్లా బుక్ చేసిర్రంటే, అది మాకు దిమ్మ తిరిగిపోయింది అది వార్త వినంగానే. ఆ! మేమంట హైదరాబాద్‌ల మీద కొట్టనీకి పోయినామంట. హైదరాబాద్ మీద కొట్టనీకి పోతే హైదరాబాద్‌లో కంప్లెయింట్ ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ అధికారం లేదు కదా! వాళ్ళు చేస్తే నడవదు కదా! అందుకే ఏం చేశారు, ఎవరో వాణి మేడం అంటే హౌసింగ్ బోర్డ్‌లో ఆమె ఏమో పోస్ట్ ఉంది ఆమెది. ఏం పోస్ట్ అది. ఆమెను తీసుకొచ్చి పోలీసోళ్ళ నెంబడి వచ్చి మేము కూర్చున్నోళ్ళు గబగబా లాక్కొని బండిలో కూర్చోబెట్టేసి అక్కడికి పోయానాక, మేడం మళ్ళీ ఏంటి మేడం మీరు హైదరాబాద్‌లో మనుషులను కొట్టారంట అది ఇది అని చెప్పారు కదా! అది ఇది అంటే, అవును సార్ ఇట్లా కొట్టారు. కొట్టింది కాక ప్రభుత్వ ల్యాండ్‌లో వచ్చి వాళ్ళు ఉన్నారు. కనుక మీరు కేస్ బుక్ చేయండి, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని అంటే అంద ఇప్పుడు కలెక్టర్ గారికి ఈ విషయం ఏమైనా తెలిసి కలెక్టర్ గారు రావడం గాని, మీకు ఫోన్‌లు చేసి మిమ్మల్ని పిలిపించడం గాని జరిగిందా? మేడం ఇంకా మేము అది అంతవరకు అయితే తెలియదు. వస్తదని మాకు మెసేజ్ వచ్చింది. మేడం గారు ఇక్కడికి వస్తారని. వస్తే గిట్లా ఆమెకు మేము గోడు చెప్పుకొని, ఆమెకైనా మేము అడిగి, అమ్మ మేము ఇట్లా ఉన్నామమ్మ తల్లి, మీరు ఏమన్నా మాకు సాయం చేయండి అని అడిగి విన్నవించుకుందామని చూస్తున్నాం సార్. ఓకే. సార్. సో మరి ఇక్కడ ఈ పెద్ద మనిషి చెప్పినటువంటి కథనాలు ఏ విధంగా ఉన్నాయంటే మరి రాత్రికి రాత్రే వచ్చి వీళ్ళను తీసుకుపోవడము, అదేవిధంగా వీళ్ళు ఈ బక్కపలచని మనుషులు ఏదైతే ఈ దళిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హైడ్రా మీద దాడి చేసేటువంటి యత్నాలు చేసిరని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే చెప్పడం అంటే జరిగిందంట. శ్రీవాణి అంట మరి వాళ్ళు వచ్చి వీళ్ళ మీద కేసులు పెట్టే విధంగానైతే చేస్తున్న వేళ మరి వీళ్ళు నిజానికి కొట్టే వాళ్ళలాగా కనిపిస్తున్నారా లేదంటే బాధితులు లెక్క కనిపిస్తున్నారా ఒకసారి చూసే జనమే మీరైతే తెలుసుకోవాలి. సో ఇక్కడికి మీడియా వాళ్ళు వచ్చిన తర్వాత, మీడియా వాళ్ళు మాట్లాడిన తర్వాత, వీళ్ళు మాతోటి మాట్లాడిన తర్వాత